అందరికీ నమస్కారం. గడిచిన రోజులు రాష్ట్రంలో దేశంలో దీపావళి సంబరాలు జోరుగా సాగాయి. అయితే దీపావళి పండుగ పేరుపైన జరిగిన ఘోరాలు దీపావళి అనంతర పరిణామాలు ఒకసారి చూద్దాం. ఇక్కడిచ్చిన సమాచారం అంతా నా సొంత కల్పితం కాదు. వివిధ టీవీ ఛానల్లో వార్తాపత్రికలలో గూగుల్ ద్వారా తీసుకోబడింది. ఒకసారి వార్తలు చూడండి. టపాసుల నుంచి వెలువడుతున్న రసాయన పొగలు. దీపావళి క్రాకర్స్తో పొల్యూషన్ వేరే లెవెల్కి. దీపావళి రోజు భారీగా నమోదైన శబ్ద మరియు వాయు కాలుష్యాలు. దీపావళి బాధితులతో సరోజినీదేవి కంటి ఆస్పత్రి నిండిపోయింది. ఇలా ఎన్నో వార్తలు. సరోజినీదేవి ఆస్పత్రిలోనే 70 మంది పైగా చికిత్స పొందారు అంటే హైదరాబాదులో ఇంకా తెలంగాణలో ఇంకెంతమంది బాధితులు ఉండి ఉంటారు. ఒకసారి చిన్నారుల ఫోటో గమనించండి, ఎంత దారుణంగా ఉన్నదో. ఒకసారి గాలి కాలుష్యం చూద్దాం. రోజూ అయ్యే కాలుష్యానికి ఎన్నో రెట్లు ఎక్కువైంది. ఇక్కడ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఇచ్చిన గాలి కాలుష్యం తీవ్రత ఇవ్వడం జరిగింది. 300 పైగా తీవ్రత ఉన్న గాలి మనం పీల్చుకోకూడదు. కానీ హైదరాబాదులో అన్ని ప్రాంతాలలో 300 పైనే ఉన్నది. కొన్ని చోట్ల ఆది 500 దాటింది. అంటే ఎంత గాలి కాలుష్యానికి గురిచేస్తున్నామో ఆలోచించండి. దయచేసి గమనించండి. దేవుని కోసమో ఆనందం కోసమో తెలియదు, కాని ప్రకృతికి, వాతావరణానికి, మనిషితో పాటు జీవావరణానికి తీవ్రమైన హానికరం చేస్తున్నారు. డబ్బులు ఎక్కువగా ఉంటే వాటితో ఆనందాన్ని వెతుక్కునే మార్గాలు చాలా ఉన్నాయి. అంతమాత్రాన కాలుష్యం చేయవలసిన అవసరం లేదు. ఏ పిల్లలైనా ఆనందాన్ని కోరుకుంటారు. వారికి నచ్చ చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు, గురువులకు ఉన్నది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కాని ఎంత మూల్యానికి? ఇట్లు మీ శివసాగర్.